ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రపంచంలో శాపానికి గురైన అత్యంత భయంకరమైన గ్రంథాల గురించి చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ద బుక్ ఆఫ్ సోయగా. 16వ శతాబ్దంలో జాన్ డి అనే అతనికి ఒక విచిత్రమైన పుస్తకం దొరికింది. ఈ పుస్తకంలో అక్షరాలు షిఫర్డ్ భాషలో ఉన్నాయి. ఇందులో మనుషుల్ని వశం చేసుకునే మంత్రాలు, ఖగోళ శాస్త్రం, మాంత్రిక శాస్త్రం గురించి ఉన్నాయి. జాన్ డి ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయాలని ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించాడు. కానీ ఆ పుస్తకం చదవడం ప్రారంభించినప్పటి నుంచి అతని ఇంట్లో వింత శబ్దాలు వినబడేవి. గదిలో ఎవరిదో చీకటి నీడలో కదులుతున్నట్లు అనిపించేవి. దాంతో అతను కొన్ని రోజులకే చనిపోయాడు. దాంతో ఈ గ్రంథం అదృశ్యమైంది. మళ్ళీ 1994లో బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో దొరికింది. ఈ గ్రంథం శాపానికి గురైందని నమ్ముతారు. అందుకే ఈ గ్రంథాన్ని పూర్తిగా చదవడానికి ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ద బుక్ ఆఫ్ అబ్రామెలిన్. 1608 జర్మనీలో దొరికిన ఈ గ్రంథాన్ని చదవడం కూడా ఒక పెద్ద సాహసమే. ఎందుకంటే ఈ గ్రంథంలో దెయ్యాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. ఈ గ్రంథాన్ని ఎవరైనా చదవాలి అనుకుంటే 6 మాసాల్లో పూర్తిగా చదివేయాలి. దీన్ని చదివేటప్పుడు మధ్యలో ఆపకూడదు. మొదలు పెట్టాక మధ్యలో ఆపేస్తే భయంకరమైన క్షుద్ర శక్తులు మీకు శాపాన్ని ఇస్తాయి. అది పూర్తిగా ఆపకుండా చదవగలిగితే మీ హోలీ గార్డియన్ ఏంజెల్ మీకు ప్రత్యక్షమవుతాడు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన మ్యాథర్స్ అనే వ్యక్తి అనూహ్యమైన సంఘటనలు ఎదుర్కొన్నాడు. ద బుక్ ఆఫ్ థోత్. ద బుక్ ఆఫ్ థోత్ అనేది ఒక ప్రాచీన ఈజిప్షియన్ గ్రంథం. ఈజిప్ట్ దేవుడు థోత్ తానే స్వయంగా రాశాడని నమ్ముతారు. ఇతను ప్రపంచంలో అన్ని రహస్యాలను ఇందులో రాశాడని నమ్ముతారు. ఈ బుక్ని చదివిన వారు చనిపోయిన వారిని తీసుకురాగలరని నమ్ముతారు. అంతేకాకుండా భవిష్యత్తును ముందుగానే తెలుసుకోవడం, దేవతలతో మాట్లాడడం వంటి అతీంద్రియ శక్తులను ఈ గ్రంథం ఇస్తుందని నమ్ముతారు. ఈ బుక్లో ఉన్న మంత్రాలు వికటిస్తే చదివేవారు రక్తం కక్కుకొని చనిపోతారని నమ్ముతారు. ద బుక్ ఆఫ్ 4 కోడెడ్ గిగాస్. ఈ పుస్తకం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకం. దీన్నే డెవిల్స్ బైబిల్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు రాయబడిన అత్యంత మర్మమైన మరియు అతిపెద్ద మధ్యయుగ మాన్యుస్క్రిప్ట్లలో ఒకటి. దీనిని 13వ శతాబ్దంలో బొహేమియా అనే ఒక సన్యాసి సృష్టించాడు. ఈ భయంకరమైన పుస్తకం 92 సెంటీమీటర్ల పొడవు, 75 కిలోల బరువు ఉంటుంది. పురాణాల ప్రకారం ఒక సన్యాసి తన మఠంలోని నియమాలను ఉల్లంఘించాడు. దానికి శిక్షగా ఆ మఠాధికారులు సజీవంగా అతన్ని గోడకు బంధించారు. అప్పుడు అతను తనను తాను రక్షించుకోవడానికి ఒక్క రాత్రిలోనే నేను మొత్తం బైబిల్ రాస్తానని వాగ్దానం చేశాడు. అది అసాధ్యం అని గ్రహించి రాత్రంతా సాతాను కోసం పూజలు చేశాడు. మరుసటి రోజు అందరూ వచ్చి చూస్తే పుస్తకం పూర్తి అయిపోయింది. కానీ అక్కడ వింత ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అతనిది మాత్రం కాదు. అంటే ఆ రాత్రి ఆ పుస్తకాన్ని దయ్యమే రాసింది. మొదట్లో ఆ పుస్తకంలో 320 పేజీలు ఉన్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత 10 పేజీలు మిస్ అయ్యాయి. అవి ఎలా మిస్ అయ్యాయో ఇప్పటికీ మిస్టరీనే. ఇది కూడా ఒక శాపం పొందిన పుస్తకం అని నమ్ముతారు. దాన్ని నిజం చేస్తూ ఆ పుస్తకాన్ని దోచుకున్న స్వీడిష్ సైన్యం మొత్తం ఎన్నో భయానక పరిస్థితులను ఎదుర్కొంది. ప్రస్తుతం ఈ కోడెక్స్ గిగాస్ పుస్తకం స్టాక్ హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో ఉంది. ద బుక్ ఆఫ్ గ్రాండ్ గ్రిమోర్. ఈ గ్రాండ్ గ్రిమోర్ అనే పుస్తకం కూడా ఒక అత్యంత ప్రమాదకరమైన మరియు శాపగ్రస్త పుస్తకం. ఇది కూడా మాంత్రిక గ్రంథాల్లో ఒకటి. దీనిని రెడ్ డ్రాగన్ అని అంటారు. ఇది సాక్షాత్తు సైతాన్ని పిలవడానికి రాయబడిందని నమ్ముతారు. 16వ శతాబ్దంలో రాయబడిన ఈ గ్రంథంలో నల్ల మాంత్రిక శాస్త్రం, దయ్యాలను పిలిచే మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. ఈ గ్రంథం పాథర్మో లిపిలో రాయబడింది. దీనిని ఎవరు రాశారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఒకసారి ఒక మాంత్రికుడు ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివి సైతాన్ని పిలవడానికి ప్రయత్నించాడు. అతను పిలిచిన తరువాత గదిలోని సమస్త వస్తువులు కదలడం ప్రారంభించాయి. ఒక భారీ నల్లటి నీడ గోడ మీద ఏర్పడింది. రాత్రి మొత్తం అతను గదిలో నుంచి బయటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం ఆ గదిలో కేవలం ఒక బొగ్గుతో కాలిన శరీరం మాత్రమే కనిపించింది. ఈ గ్రంథాన్ని ఉపయోగించిన వారు చెడు ఆత్మల బందీలుగా మారిపోయారని కూడా చెబుతారు. ఈ గ్రంథాన్ని వాటికన్ లైబ్రరీలో రహస్యంగా దాచిపెట్టారు. దీనిని రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, మాంత్రికులు రహస్యంగా ఉపయోగిస్తున్నారని కథలున్నాయి. కానీ ఈ గ్రంథాన్ని ఇప్పటికి కూడా పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారని చెబుతారు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది.
వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.